అది దేవునికి ఇష్టము లేని క్రియ, అది పాపం. శరీర కార్యములు లేక శరీర క్రియలు స్పష్టములై ఉన్నవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, అన్ని దీంతోనే. అక్కడ నశింపజేయమని పాడింది వాటిని. అవి గలతీ 5:19 ఉన్నాయని నాకు తెలియదు. అప్పుడు అందరూ కలిసి నిలబడి ఆరాధన చేస్తుంటే ఈ పదం దగ్గర డౌట్ వచ్చింది నాకు. పిచ్చోళ్ళేంది పిచ్చిగా పాడుకుంటున్నారు అని అనుకున్నాను నేను. తర్వాత అర్థమైంది, ఇవే కాళ్ళు. కానీ ఈ కాళ్ళతో శరీరాన్ని తీసుకెళ్ళే నడత ఒకటి ఉంది, చెడు నడత అని ఒకటి ఉంది. అది మన మనసుతో నడిచే నడత, వ్యక్తిత్వంతో నడిచే నడత. దానికి కూడా కాళ్ళు ఉన్నాయి. ఈ కాళ్ళు ఎలాగో ఆ కాళ్ళు అలాగే. ఆ చెడు నడత దూరం చేసుకోవాలి, అది నాశనం అయిపోవాలి. చేతులతో చేసే చెడ్డ కార్యములు, చెడ్డ క్రియలు నాశనం అయిపోవాలి. ఈ చేతులతో మనం మంచిగానే ఉండొచ్చు, కానీ ఇంకొక చేతలు ఉన్నాయి. మనం పాడతాం, నా చేతలు మంచివి కాదు, నా నడతలు మంచివి కాదంటే సింపుల్గా చెప్పాలంటే ప్రవర్తన, నా మానసిక స్థితి, నా హృదయంలో ఉన్న పాపాన్ని బట్టి నేను నడుస్తున్న చెడు నడత, చెడ్డ క్రియలు, నేను చేస్తున్న చెడ్డ క్రియలు, నేను చూస్తున్న తప్పుడు చూపులు, నేను మాట్లాడుతున్న తప్పుడు ఇదే నోటితో ఇదే కళ్ళతో అన్నట్టు. వాటన్నిటినీ నాశనం చేయాలి, వాటన్నిటినీ చంపాలి. చంపి యేసయ్య మనల్ని పూర్తిగా వశపరుచుకోవాలి. మనం యేసయ్య వశమైపోవాలి. నేను ఒక పాట పాడా, మళ్ళీ పాటే, ఏం పర్వాలా, స్తోత్రం. ఆ పాటలో ఏమన్నానంటే, ఆత్మలో నిండిన పరవశమా, అంతరంగాన పరిమళమా, ఎబినేజరా ఎబినేజరా అనే పాటలో పాడితే వచ్చింది, లేదా రావు పదాలు. ఆత్మతో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా, ఊరే నా వశమా. ఆత్మలో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా, నీవే నా వశమా. అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా, నేనే నీ లోకమా, నేనంటే ప్రాణమా. ఎబినేజరా ఎబినేజరా నాదు సహాయకుడా, నాదు సహాయకుడా. ఎలియజరా ఎలియాజరా ఆదరించువాడా, ఆదరించువాడా. బాగుంది. ఎక్కడ ఉన్నాను? యేసయ్యని ఎంత అతిశయంగా మాట్లాడాను. ఆత్మలో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా, నీవే నా వశమా. అంటే అర్థమైంది, నా వశమైపోయావు నువ్వు. ఏమన్నా అర్థమైందా మీకు? నిద్రపోయేవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. బాగున్నా.